ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోకమాతృత పార్వతీ పరమేశ్వర ఓం స్వారి ఓం. ఇప్పుడు చాలామంది వైసీపీ కార్యకర్తలు కురుక్షేత్ర యుద్ధం అంట, అర్జునుడు అంటే జగన్ అన్న అంట. ఏదిరనన్న అర్జునుడు అంటే ఏమి? నరనారాయణులలో ఒకరు అర్జునుడు. అర్జునుడి పాత్రతో పోల్చడానికి ఆయన ఖాళీ దుమ్ము ధూళితో కూడా సమానం కాదన్న. మనం ఎందరన్నా అర్జునుడు ఎక్కడా? ధర్మయుద్ధం చేసిన అర్జునుడు ఎక్కడా? ధర్మం కోసం పోరాడే వాళ్ళ మీద ఈ దాడి చేసే ఈ నాయకుడు ఎక్కడ? ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఏమిటి మీద యుద్ధం చేస్తున్నారు నాయన? నువ్వు కరెక్టు పాలన చేసి ప్రత్యేక హోదా తెచ్చి పోలవరం కట్టి రాజధాని కట్టింటే ఇవన్నీ ఎందుకు సంఘర్షణలు ఉంటుండే? ప్రజలే నీకు నువ్వే కోరుకుంటావే ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేనే పాలించాలండి, హాయిగా అవుతుండే. దీనికి కారకులు ఎవరు? నీ నక్షత్రము నీ నీ గుణం బట్టి వెలుగుతుంటావు నాన్న. వరాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు దేవుడు. రావణాసురుడు ధర్మాన్ని పట్టుకుంటే ఆయన జరుగుతున్నా మొత్తం కాంక్ష, రాజకాంక్ష కనిపించిన ఆడవాళ్ళందరూ తీసుకురావడము, పరశ్రీ వ్యామోహము, ఒక్కొక్క వీక్నెస్. హిరణ్యకశిపునికి మొత్తము ప్రపంచమంతా తానే ఏలాల, భూలోకము, పాతాళము, దేవలోకము అందరినీ తరిమి చావు లేదని చెప్పి విర్రబీగితే లాస్ట్కి లక్ష్మీనరసింహస్వామి వచ్చి శ్రీకృష్ణుడు బతికలేదోరో. ఏం ప్రతి ఒక్క యుగంలో గుణపాఠం ఉంటుంది. ధర్మ యుద్ధం అంటే మహాభారతం చూపించినాడు. ధర్మం పట్టుకుంటారా ఉన్నదంటే తృప్తి పడని అంటే దుర్యోధనుడికి ఏమి 5 ఊర్లు ఇరా నాన్న అంటే రాయబారం నడుపుతాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. 5 ఊర్లు ఇరా అంటే ఒక్క అడుగు కూడా ఇరా అంటాడు నాశనం కావడానికి. వాని బుద్ధి వాడిని చెడిపింది. ఇప్పుడు ఇది కూడా అంతే కలియుగంలో. ఈరోజు నీకు ఏం తక్కువ చేసినాడు భగవంతుడు? అన్ని రకాలుగా ఇచ్చినాడు. అన్ని రకాలుగా ఇస్తే మనిషి పోయేటప్పుడు కర్మఫలాలు వస్తాయని తెలుసు. పోయేటప్పుడు మలుతాడు కూడా, కట్టింది కూడా ఈడే పాడిసిపోతారు గుంతలో, తెలుసు కదా. తెలిసి సేవ అనే ముసుగులో మీ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈరోజు ప్రతి యువకులు ఎట్లా తయారవుతున్నారు చూస్తున్నాం. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు దాదాపు ఎంత సొంతంగా తయారు చేసే మాఫియా, లిక్కర్ స్కామ్ మాఫియా ఎంత జరిగింది. ఇసుక దందా, రకరకాలుగా స్కాములు, నాడు నేడు, ట్యాబుల్లోన, పశువుల దాంట్లోన, లాస్ట్కి పశువులకు అంబులెన్స్లోన, అన్నీ భూముల వ్యవహారంలో అన్నీ ఏది వదిలేదు ఉండదు. అర్జునుడితో పోల్చుకుంటారా మీరు? తప్పునన్నా. మీరు పోయేది ఇప్పుడు ధర్మాన్ని అందం చేయడానికి పోతున్నారు. అధర్మ యుద్ధం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. మీరు లేకుంటే మీకు జీవితమే ఉండదు. ఇప్పుడు ఈ పొద్దు వీళ్ళు ధర్మం కోసం పోరాడాలని అందం చేయడానికి పోతున్నారు. మీరు అర్జునుడు ఎట్లయితారు నాన్న? మీరు దుర్యోధనుడు నాన్న. మీరు రారాజు. మీరు ధృతరాష్ట్ర వంశంలో ఉండాలి కానీ మీరు ధర్మం పక్క ఎట్లా పోతారు? ధర్మం పక్క ఇప్పుడు ఎవరుండారు తెలుసా? వీరభద్రుడు నీడలో ఎవరెవరు ఉండారు తెలుసా? చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ గారు నీడలో ఉండారు కాబట్టి వాళ్ళు రక్షించబడుతున్నారు. లేకుంటే నీ ముందు వాళ్ళు ఆగలరా? నువ్వే అంటావే ఒక మీటింగ్లో మతుకుందా నీకు? ఈ మధ్య టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు, గుండెపోట్లు వస్తాయి, టికెట్లు కూడా వచ్చేస్తాయి. అంటే అర్థమేం తెలుసా? మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, నా గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, గుండెపోట్లు రావచ్చేమో, టికెట్లు కూడా ఇస్తారంటే ఇంకా వివేకానంద కేసు గుర్తొస్తుందని. అంటే ఏమనుకుంటున్నావు నాన్న నువ్వు? నీ శక్తి ఎంత, నువ్వెంత? పిచ్చికి 40 నలిపేస్తాడు వీరభద్రుడి ముందు కుప్పిగంతలా. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని మా మేధావులు మితిన్ రెడ్డిని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎవరిని పెడితే ఏమన్నా వీరభద్రుడు నిలవగలరా? వీళ్ళు ఎవరికి నాయకులు రా నాన్న? ఎవరికి నాయకులు? వీరభద్రుడి ముందు కుప్పిగంతలా. మహాభారతంలో పాండవుల పక్క ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఇంకోటి ధర్మం పక్క వీరభద్రుడు ఉన్నాడు. నారాధిస్తా వీరభద్రుడు. తస్మ జాగ్రత్త, అర్జున్తో పోల్చుకోదండి. ఎక్కడ? జై వీరభద్రుడు.